వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పోసాని కృష్ణమురళి తెలుగు సినిమాలో ఒకప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి రచయిత, నటుడు కూడా. సో రచయిత నుంచి నటుడుగా ఆ స్థాయి డిమాండ్ పొందినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. వారిలో ముందు వరుసలో ఉండేవాడు పోసాని కృష్ణమురళి. తర్వాత డైరెక్టర్ కూడా అయ్యాడు. డైరెక్టర్గా ఆపరేషన్ దుర్యోధన అనే సినిమా అతని సినిమాలన్నింటిలో కూడా, అంటే అతను డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలో కూడా ఒక టాప్ రేంజ్లో ఉండే సినిమా. కృష్ణ, హరికృష్ణ లాంటి పెద్ద పెద్ద నటుల్ని డైరెక్ట్ చేస్తూ శ్రావణ మాసం అనే సినిమా తీశారు, కానీ అది సరిగా ఆడలేదు. తర్వాత దుశ్శాసన అని ఇట్లాంటి తీశాడు. రాజావారి చేపల చెరువు అని ఒక సినిమా చేశాడు. ఆపద ముక్కులవాడు అని ఒక సినిమా చేశాడు. అలాగే మెంటల్ కృష్ణ. సో ఆ మెంటల్ కృష్ణ అనే సినిమా నిజంగా ప్రేక్షకుల పాలిట ఒక టార్చర్ అని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా చెప్పుకున్నారు. సో తనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ చేసి ఆ మెంటల్ కృష్ణ క్యారెక్టర్ను కూడా తనే పోషించాడు. నిజంగా ఆయన మనస్తత్వానికి అద్దం పట్టే క్యారెక్టర్ని తనే రాసుకున్నాడు అన్నట్లుగా ఆ రోజు వ్యాఖ్యలు వినిపించాయి. సో అలాంటి ఒక శాడిస్ట్ హస్బెండ్ క్యారెక్టర్లో అతను చెలరేగిపోయి జీవించాడు. కానీ ఏం ప్రయోజనం? ఆ సినిమా డిజాస్టర్ అయింది. చాలామంది ఆ సినిమాకి కనీసం 1 కూడా రేటింగ్ ఇవ్వలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్ సైతం అనంతకాలంలో వాళ్ళందరూ కూడా ఒకే గూటి కింద పక్షులు మనకు తెలిసి, ఆ గ్రేట్ ఆంధ్ర సైతం 0 రేటింగ్ ఇచ్చింది అవుట్ ఆఫ్ 5. అంటే దాన్ని బట్టి ఆ మెంటల్ కృష్ణ అనేది జనాలు ఎంతగా మెంటలెక్కిచ్చిందో పాజిటివ్ కోణంలో, నెగిటివ్ కోణంలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతం పోసాని కృష్ణమురళి జైల్లో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజంపేట, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట సబ్ జైల్లో ఆయన ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం జైల్లో వేసినప్పుడు ఏమంట, జైల్లో ఉంటే ఓ సంవత్సరమో ఉండి వస్తారు, వచ్చిన తర్వాత నిజాయితీగా ఉండమని కోరుతున్నా అని చెప్పేసి తను ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు టీడీపీ శ్రేణులన్నీ కూడా ఆ వ్యాఖ్యల్ని, ఆ వీడియో క్లిప్పుని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కర్మ అనేది ఆయన దగ్గరకు వచ్చింది. సో ఒకప్పుడు తను చేసిన మాటలు, తను చెప్పిన మాటలు, తను చేసిన చేష్టలు, సో వాటన్నిటికీ కూడా ఈరోజు కర్మ అనుభవిస్తున్నాడు అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మీద వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఆయన సంబంధించినటువంటి అప్పుడు ఏవైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద చాలా అనుచితమైనటువంటి భాష ఉపయోగిస్తూ, ఎంతగా అంటే దుర్భాష అంటాం కదా, దానికి ఒక పీక్ స్టేజ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు అసభ్యకరంగా, ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఈరోజు వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే పోసాని కృష్ణమురళి అంటే ఏంటి అనేది ఇవన్నీ కూడా ఈరోజు నేను పత్తిత్తుని నన్ను అన్యాయంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసుల్ని ఆయన ప్రశ్నించాడు. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ అనేది ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అసలు ఆ ప్రెస్ మీట్ నేను పెట్టి మాట్లాడింది, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడింది, ఇదంతా కూడా నేను చేసింది కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్కి అత్యంత ఆప్తుడు, ఆయనకి అత్యంత నమ్మకస్తుడైనటువంటి అనుచరుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన డైరెక్షన్లోనే నేను ఆ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని తిట్టాను అని చెప్పేసి ఆయన తన వాంగ్మూలంలో ఒప్పుకున్నారు అని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్టు తెలియజేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇవ్వటం, ఆయన డైరెక్షన్లోనే నేను ప్రెస్ మీట్ పెట్టాను, మాట్లాడాను. వాటిని వైరల్ చేసే బాధ్యత మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో సజ్జల తనయుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి తీసుకునేవాడు. ఆయన సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేసేవాడు అని పోసాని చెప్పినట్లుగా
రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి ఆ రోజు మొత్తం ఎవరైతే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా నారా లోకేష్ దాకా వీళ్ళని టార్గెట్ చేసుకొని నోటికి అంటే ఇతరులు మనకి మామూలుగా పలకటం కష్టంగా అనిపిస్తుంది అలాంటి పదాలు ఉపయోగిస్తూ అలా బూతులు మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు ఎంతగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెలరేగిపోయారో మనందరికీ ఇప్పటికీ కూడా ఇంకా అవి గుర్తుకు వస్తూనే ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఇప్పుడు మరి అధికారం ఎప్పుడూ కూడా అంటే 30 ఏళ్ల దాకా ఇంకా మేమే అధికారంలో ఉంటాం, మాకు తిరుగులేదు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే రీతిలో చెలరేగిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గమ్మున మాట్లాడకుండా ఉంటున్నారు. కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈయన సైతం పోసాని కృష్ణమురళి సైతం నవంబర్లో గత ఏడాది నేను ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను, ఇంతకుముందు నేను ఏదైతే మాట్లాడానో వాటన్నిటికి కూడా నేను పశ్చాత్తాపడుతున్నాను, అవన్నీ కూడా వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చేశాను, ఇక నుంచి నాకు రాజకీయాలు వద్దు, వాటి జోలికి ఇక ప్రత్యక్ష రాజకీయాల జోలికి అసలు రానే రాను అని ఆయన అస్త్ర సన్యాసం పుచ్చుకున్నారు. కానీ చేసిన వాటికి, దూషించిన వాటికి, బూతులు తిట్టిన వాటికి మరి దానికి ఏదో ఒక ఫలితం అనుభవించాలిగా. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నారు అంటూ టీడీపీ జనసేన శ్రేణులు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఒకవేళ ఈయన ఈ ప్రస్తుతం ఉన్న కేసులో నుంచి బెయిల్ పొంది బయటికి వచ్చిన మళ్ళీ ఇంకొక 13-14 కేసులు ఆయన వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి. అంటే ఒక కేసు నుంచి తప్పించుకునే లోపల ఇంకో కేసు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. సో ఆయన తప్పకుండా ఈ కేసుల కోసం తిరిగిన చోటు తిరగకుండా తిరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో అంటే ఆయన కమిట్ అయ్యాడు కాబట్టి సజ్జల డైరెక్షన్లో ఇదంతా చేశానని చెప్పేసి మరి రాబోయే రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో సో ఎవరైతే ఆ టీం ఉంటుందో వాళ్ళు కూడా తాము చేసిన పనులకి ఫలితాన్ని అనుభవించే రోజు అత్యంత సమీపంలోనే ఉంది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం. మరి ఇప్పటికైనా సరే అంటే పోసాని కృష్ణమురళి రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనే చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పినట్టు మరి ఇక నుంచి అయినా సరే నిజాయితీగా నోటికి వచ్చినట్లు ఎదుటి వాళ్ళని దూషించే కార్యక్రమం ఏదైతే ఉందో అది లేకుండా సో తన పనేదో తాను చేసుకుంటూ పోతే అందరికీ కూడా అది మంచి జరుగుతుంది. ఎందుకంటే తను ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న కాలంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకొని దానికి సంబంధించి ఆయన ఏం చేశాడు అంటే నథింగ్, జీరో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ కోసం ఆయన ఏం చేశాడంటే ఏమీ చేయలేదు. చేసిందల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అందులో ఆ అధ్యక్షుడిని, కార్యదర్శిని, అలాగే జనసేన అధ్యక్షుడిని నోటికి వచ్చినట్లు తిట్టడం. దీనికే ఆయనకి ఈరోజు అరదండాలు పడ్డాయి. సో ఒక అరాచకంగా మాట్లాడితే, అరాచకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి సంబంధించి ఫలితం ఇలాంటి రూపంలో అనుభవించాల్సి వస్తుంది అనటానికి పోసాని కృష్ణమురళి ఉదంతం అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఒకప్పుడు తాము చేసినటువంటి తప్పులకి, తాము చేసిన దోషణలకి ఆ ఫలితాన్ని ఏ రీతిని అనుభవిస్తారో వేచి చూద్దాం.